ఒక 2.5 hours చేస్తాను. ఇక లాస్ట్ టైంలో అయితే ఇంకా పీక్స్గా ఉండింది, 3 hours చేస్తాము. లాస్ట్ 3 days అయితే వాటర్ కూడా ఉండదు బాడీలో, కాప్స్ లోడ్ ఉండదు. చిన్న వాటర్ కూడా తాగం. లాస్ట్ డే అయితే వాటర్ డ్రాప్ కూడా తాగం. చాలా టఫ్ గేమ్ సార్ ఇది. అన్నిటికన్నా బాడీ బిల్డింగ్ చాలా టఫ్ గేమ్. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే కొద్దిగా అవేర్నెస్ పెరిగింది, వస్తుంది, వచ్చిద్దని కూడా కోరుకున్నాను. మీకు కోరికలు ఉన్నాయా? ఇంకా గోల్ ఉంది? ఇంకా ఏం గోల్ ఉంది? మిస్టర్ ఒలింపియా స్టేజ్ మీద మన జెండాను కూడా అక్కడ కూడా ఎగరేయాలి. మిస్టర్ ఒలింపియా అది ఎక్కడ జరుగుతాయి? అది వచ్చేసి జర్మనీలో సార్. ఎప్పుడు జరుగుతాయి? అది 2 years ఒకసారి జరిగింది సార్. అందులో దానికి ఏమైనా ఆహ్వానం వచ్చిందా? ఏమన్నా లేదు సార్, దానికి ట్రై చేస్తాను. దానికి ట్రై చేస్తున్నాను. మా స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ కావాలి. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారు త్వరలో కలుస్తాను. కలిసి తర్వాత వాళ్ళతో చెప్పి దాని ప్రిపరేషన్ అవుతుంది సార్. ఇన్స్పిరేషన్ తీసుకున్నా సార్. తీసుకున్న తర్వాత స్టార్ట్ చేశారు? తీసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను. ఆయనలా కావాలి. అంటే తర్వాత ఇప్పుడు మీకు అది ఎన్నో ఎట్లా చేశారు? అది నా ఏజ్ చెప్తా సార్. నాది అంటే సార్ 18 అప్పుడు స్టార్ట్ చేశాను. 18 years స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత అక్కడి నుంచి మీ స్టెప్స్ ఎలా, మీ గమనం ఎలా సాగింది? ఫస్ట్ స్టేట్లో దిగాను. స్టేట్లో దిగితే బ్రాంజ్ మెడల్ వచ్చింది 2017లో. 7లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. 2018లో ఇక 1 year కష్టపడి ఏ కాంపిటీషన్ దిగల. స్టేట్, డిస్టిక్ లేకుండా డైరెక్ట్గా మిస్ట్ ఇండియా చేశాను. మిస్ట్ ఇండియాలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. 2000 2019లో మిస్ట్ ఇండియా గోల్డ్ మెడల్, తర్వాత ఏషియా బ్రాంజ్ మెడల్, ఏషియా గోల్డ్ మెడల్, యూనివర్స్ బ్రాంజ్ మెడల్, మళ్ళీ 2023 ఏషియా సిల్వర్ మెడల్, 2024 మిస్టర్ వరల్డ్ గోల్డ్ మెడల్. ఇవి కాక మిస్టర్ ఆంధ్ర టైటిల్స్ ఒక 15 times ఉంది సార్. మిస్టర్ ఆంధ్ర టైటిల్స్ ఇంటర్నేషనల్ మెడల్సే ఓన్లీ 6 ఉన్నాయి సార్. అంతకుముందు మిస్టర్ ఆంధ్ర టైటిల్స్ కూడా 15 సార్లు కొట్టారు. మరి ఇన్నిసార్లు కొడుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ ఎవరైనా స్పాన్సర్స్ మీకు దొరికారా? నాకు ఆర్జా స్టీల్స్ అని శ్రీధర్ కృష్ణమూర్తి గారు స్పాన్సర్ చేశారు. ఆర్జా స్టీల్స్ శ్రీధర్ కృష్ణమూర్తి గారు తాడిపత్రి స్పాన్సర్ చేశారు. ఆయన మీకు ఇవన్నీ చూసిన తర్వాత స్పాన్సర్. మీరు ఏం తీసుకుంటారు ఫుడ్? మేము అన్నీ బాయిల్డే సార్. ఉప్పు కారాలు ఇవే ఉండవు, షుగర్ ఉండవు, అన్నీ బాయిల్డే. అన్ని వెజిటేబుల్సే. చికెన్ బాయిల్డే, ఫిష్ బాయిల్డే. ఇక డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సార్. మోర్ దెన్ వెజిటేబుల్స్, నాన్ వెజ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఎన్ని కేజీలు మోసారు మొన్న లిఫ్ట్ చేసింది? మాది 65 to 70 kg బాడీ వెయిట్. 65 to 70 kgs కేటగిరీలో చేశాను సార్. లాస్ట్ టైం ఏషియాలో వచ్చి 70 to 75. ఇయర్ ఒక 5 kgs డ్రాప్ చేసి 60 to 65 to 70 kgs చేశాను. మీరు అనేక ప్రపంచ దేశాలు తిరిగారు కదా, దీనికి అంతా కావాలని మరి చాలా వరకు డబ్బులు ఖర్చు అవుతుంది. మరి ఎలా చేస్తారు? అదే సార్, దాని గురించే మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి క్రీడల్ని మా లాంటి ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలని నేను సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను సార్. తప్పకుండా చేస్తారని కూడా నమ్మకం కూడా నాకు ఉంది సార్. రాష్ట్రంలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చాలా ఉంది కదా? అవునండి సార్. మరి వాళ్ళందరూ ఎలా తయారు చేస్తున్నారు మీలాంటి వాళ్ళని? బాడీ బిల్డర్సే తయారవుతున్నారు సార్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంతకుముందు బాడీ బిల్డర్స్ తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది. మన ఆంధ్ర నుంచి కూడా తయారవుతున్నారు సార్ మెల్లగా. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా నాన్నగారు వెంకటరావు, మా అమ్మగారు వెంకటనరసింహ సార్. మా నాన్న లారీ డ్రైవర్గా చేస్తారు, మా అమ్మగారు హౌస్ వైఫ్తో. మిమ్మల్ని లారీ డ్రైవర్గా పనిచేస్తూ మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తున్నారు. మీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా
కొద్దిగా అదే ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే నేను కూడా కొద్దిగా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టు ఆశిస్తున్నాను. అసలు బాడీ బిల్డర్ స్థాయి కావాలంటే ఏం చేయాలి? బాడీ బిల్డర్స్ తయారు అంటే మోర్ దెన్ డిసిప్లిన్ సార్. బాడీ బిల్డింగ్ అంటేనే డిసిప్లిన్. టైం టు టైం వర్కౌట్, టైం టు టైం రెస్ట్, టైం టు టైం డైట్, మళ్ళీ రిపీట్ సార్. సేమ్ ఇక మూవీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఫ్రెండ్స్ని కలవటానికి చాలా సాక్రిఫై చేస్తే బాడీ బిల్డింగ్ సార్. అంటే ఈ ఫీల్డ్ రావడానికి ఒక జీవితం అంకితం అయినట్టు. సాక్రిఫై జీవితం అంకితం చేశారా? చేశారు. సాక్రిఫై చేస్తేనే ఇన్ని మెడల్స్, లేకపోతే ఇంతగా హార్డ్ వర్క్ చేయకపోతే మెడల్స్ ఉండవు. సాక్రిఫై చేసి అంటే అందరితో తిరగటం కానీ ఇవన్నీ ఏముండవా? అంటే చాలా తక్కువ సార్. ఇక మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితేనే వెళ్తాం, ఇక లేకపోతే ఇక బయటికి కూడా రాదు. రెస్ట్ తీసుకుంటాం, డైట్, ప్రాక్టీస్, ఇవి మూడే సార్. డే రిపీట్ మళ్ళీ. ఇప్పుడు ఈ థాయిలాండ్ జరిగిన పోటీలకి జరిగిన దాంట్లో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. ఇది 6th ఇంటర్నేషనల్ మ్యాచ్ సార్. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వరల్డ్లో గోల్డ్ మెడల్ కొట్టింది, చాలా హ్యాపీ. బాడీ బిల్డర్ నిశంకర రవి దేశ ఖ్యాతిని ఇనుమడింపచేశారు. గుంటూరు సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటుకూరు ఒక కుగ్రామం. ఆ గ్రామం నుంచి రవి తన ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తూ ఈరోజు దేశ ఖ్యాతిని దశ వైపు తీసుకెళ్లారు. ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకించి ఇలాంటి బిల్డర్స్ని ఒక ఉన్నత స్థాయి తీసుకెళ్లాలంటే ఒక తోడ్పాటు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రవి లాంటి క్రీడాకారుల్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్తారని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.